నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఎవరైనా పార్టీ లైన్ దాటినా, డిసిప్లిన్ లేకుండా బిహేవ్ చేసినా ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. అయితే అలాంటి పార్టీలో అధికారంలో ఉన్న ఒక ఎంపీ గారు, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు, అలాగే ఎంపీ కేసినేని చిన్ని గారు, ఇద్దరి మధ్య వాగ్వాదం నడుస్తూ ఉంది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. ప్రస్తుతం మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశీ పర్యటనలో పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుంది, అసలు క్రమశిక్షణ దాటి వీళ్ళు చేసే వ్యాఖ్యలు కావచ్చు, విమర్శలు కావచ్చు, ఎలాంటి పరిణామాలు బాబు గారు తీసుకునే అవకాశం ఉందనే అంశాలని మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. నిజంగా టీడీపీ అంటేనే ఎంతో క్రమశిక్షణ మారిపోయారు. అలాంటిది అధికార పక్ష నేతలైనటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే, ఎంపీ కేసినేని చిన్ని గారు ఈ విధంగా తీవ్ర స్థాయిలో పాదోపవాదాలు చేసుకోవడం, విమర్శలు చేసుకోవడాన్ని మనం ఎలా చూడాలి? ఇక్కడ ఒక గతంలో జరిగిన ఒక లైవ్ ఇన్సిడెంట్ గురించి చెప్తాను నేను. 1989-94 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉంది. మరిచెన్నారెడ్డి గారు, నేదురుమల జనార్దన్ రెడ్డి గారు, కోట్ల జీభాస్కర్ రెడ్డి గారు, ఈ ముగ్గురు ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు. ఆ టెన్యూర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. వివేకానంద రెడ్డి గారు శాసనసభ్యుడిగా పులివెందుల నుంచి కొనసాగుతూ ఉన్నారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో నిత్య అసమ్మతవాదిగా రాజశేఖర రెడ్డి గారు కొనసాగుతుండేవారు. ప్రతి ముఖ్యమంత్రికి ఆయన సఫకేషన్ క్రియేట్ చేస్తూనే ఉండేవారు. అది చిలికి గాలివానలాగా మారి 1989 ఎన్నికలకి ఒక సంవత్సరం ముందు నుంచి కడప జిల్లాలో ముఖ్యంగా అప్పుడు ఎంవి మైసూరారెడ్డి గారు ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతుండేవారు. మైసూరారెడ్డి గారికి, అలాగే కడప జిల్లాలో మైసూరారెడ్డి గారు మరి ముఖ్యమంత్రులుగా ఉన్న చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండేవారు కదా. తమ ప్రభుత్వం మీదే, తమ పార్టీ ప్రభుత్వం మీదే, తమ నాయకత్వం మీదే వీళ్ళ అసమ్మతితోటి విమర్శలు చేస్తూ ఉండేవారు. దాంతో ఒక రావణ కాష్టంలాగా నిత్యం వీళ్ళ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మీడియా ముఖంగా. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు దోపిడీ చేసావు అంటే నువ్వు దోపిడీ చేసావు అని చెప్పని బహిరంగంగా విమర్శించుకునేవాళ్ళు. వివేకానంద రెడ్డి గారు, డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఒక పక్క, రాజశేఖర రెడ్డి గారి వర్గంగా, మైసూరారెడ్డి గారు ఈ వర్గంగా. అంతిమంగా ఏం జరిగింది? 1994 వచ్చేటప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోక 26 స్థానాలకు పరిమితమైంది. ఇవాళ ఈ ఆధిపత్య పోరు పేరిట వీళ్ళు మేము సచ్చిలరు అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు పక్క వాళ్ళ మీద విమర్శలు చేసుకుంటా, వాళ్ళ పార్టీలోనే ఒకరి మీద ఒకరి వ్యక్తిత్వానికి పాల్పడతా ఉంటే, మీడియా ముఖంగా విమర్శించుకుంటా ఉంటే ఇవి ప్రజలకు చేరువు కావట్లేదా? వీటిని గమనించుతున్న ప్రజల అమాయకుల, ఓహో దొందే, అతను దోపిడీ చేశాడు, ఇతను దోపిడీ చేశాడు, ఇద్దరిని మనం ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పని అంతిమంగా ఆ పార్టీకి కూడా ఆ అపప్రద ఆపాదించబడుతుంది. ఇవాళ కేసినేని శివనాథ్ గారైనా, కొలికపూడి శ్రీనివాసరావు గారైనా, వారిద్దరి మధ్య తలెత్తిన ఈ వివాద నేపథ్యంలో ఇరువురు, ఇక్కడ శివనాథ్ గారు కొంత సమయం ఆయన పాటించాడు. అంటే వైసీపీతో కుమ్ముక్కు అనే వరకు వెళ్ళింది తప్ప పలానా దాంట్లో దోపిడీ అనే ప్రస్తావన, పలానా దాంట్లో కుంభకోణం చేసావు అనే ప్రస్తావన ఆయన వైపు నుంచి రాలా. కొలికపూడి శ్రీనివాస్ గారి వైపు నుంచి ఇంకొక అడుగు ముందుకేసి కేసినేని శివనాథ్ పలానా కుంభకోణానికి పాల్పడతా ఉన్నాడు, హైదరాబాద్ లో పలానా హౌసింగ్ స్కామ్ నడుస్తూ ఉంది, ఫ్రీలాన్స్ ఆఫర్ పేరిట వసూలు చేస్తున్నాడు, అమెరికాలో కన్సల్టెన్సీ పేరిట వందలాది మందికి ఉద్యోగాలు కల్పించి వాళ్ళ జీతాలు తినేస్తా ఉన్నాడు. ఇవన్నీ రకరకాల ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. చేసుకుంటూ ఈ క్రమంలో ఇంకొక అడుగు ముందుకేసి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సరఫరా జరుగుతుంది అని చెప్పని, అంటే ప్రభుత్వం ఒక పక్క మేము ఈగలనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి రాష్ట్రంలో గంజాయి సాగుని, సరఫరాని అడ్డుకట్ట వేశామని చెప్పని ప్రభుత్వం చెప్పుకుంటా ఉన్నప్పుడు, లేదు ఈ ప్రభుత్వ హయాంలో కూడా ఈ నాయకులే గంజాయి వ్యాపారం చేస్తున్నారు అన్న సంకేతం కొలికపూడి శ్రీనివాస్ గారు ఆరోపణ చేయడం ద్వారా ఎవరు ప్రతిష్ట పణంగా పెడతా ఉన్నారు? ఏ ప్రభుత్వ ప్రతిష్ట పణంగా పెడతా ఉన్నారు? రెండోది, ఈ మధ్య అక్కడ తిరువూరు మున్సిపల్ చైర్మన్ కొత్త వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. బియ్యం మాఫియా ఇచ్చిన డబ్బులతోటి మేము వైసీపీ కౌన్సిలర్లు కొన్నాము అని చెప్పని అడ్మిట్ అవడం ద్వారా ఏ విధంగా సంకేతం ఇస్తా ఉన్నారు? రాజ్యాంగబద్ధంగా ఎన్నికల వ్యవస్థ ద్వారా ఎన్నికైన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఈ విధమైన ఆరోపణలు, ప్రత్యారోపణల పరంపరలో అక్కడ ఈ చీకటి కోణాలను మొత్తం కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే క్రమంలో ఈ విధంగా ఆరోపణలు చేసుకోవడం ద్వారా, అంటే కేసినేని చిన్ని గారు బియ్యం మాఫియా చేత మీరు డబ్బులు పంపించారు, మీరెందుకు ఆ రోజు మరి ఆ డబ్బులు తీసుకొని కౌన్సిలర్ని కొన్నారు? మీరు అది ఆక్షేపణీయమైన చర్య అని చెప్పని మీరు భావిస్తూ ఉన్నారు కాబట్టి మరి ఆ
అందులో భాగస్వామి కాకుండా ఉండాల్సింది. సార్, గతంలో కొలికిపూడి గారిని పార్టీ ఆఫీస్కి పిలిచి వర్ల రామయ్య గారు లాంటి పెద్దల చేత పొలిట్ బ్యూరో సభ్యులు ఆయనకి హెచ్చరికలు కూడా జారీ చేశారు, మీరు పార్టీ లైన్ దాటొద్దండి అని. అయినప్పటికీ కూడా ఇంత తీవ్రంగా ఆయన ఒక రకంగా రెచ్చిపోవడానికి కారణం ఏమైనా? ఇక్కడ ఇంకొక అంశం ఉంది. నేను టికెట్ పొందడానికి 5 కోట్ల రూపాయలు నేను చిన్ని గారికి ఇచ్చాను అని చెప్తున్నారు. 5 కోట్ల రూపాయలకి సంబంధించిన సోర్సు మొట్టమొదట మీరు 40 లక్షల రూపాయల బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇష్యూ అయితే మీరు డిస్క్లోజ్ చేసింది వాస్తవం, స్టేట్మెంట్ మీరు చూపించారు. మరి మిగిలిన 4,60,00,000 రూపాయలకి సంబంధించిన సోర్స్ ఏంటి అంటే నల్ల డబ్బు చలామణి చేసినట్టు మీరు అడ్మిట్ అవుతున్నారుగా. 5 కోట్ల రూపాయలు చెల్లించాను కానీ 40 లక్షల రూపాయలు అకౌంట్ ఫర్ అని చెప్పని అకౌంట్ స్టేట్మెంట్ 40 లక్షలకు చూపిస్తా ఉన్నారు. మిగిలిన 4,60,00,000 రూపాయలు నల్ల డబ్బు. మరి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ దీంట్లో అట్రాక్ట్ అయ్యే ఇష్యూ కాదా ఇది? డెఫినెట్లీ. ఆ 4,60,00,000కి సోర్స్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ 4,60,00,000? ఎన్నికలకు ముందు ఇవాళ పోనీ ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఏదైనా రూపంలో సంపాదించారు అని చెప్పని ప్రత్యర్థులు ఆరోపణ చేసినా దాన్ని కొంతవరకు అర్థవంతం. మీరు ఆ రోజు ఒక ఉద్యమకారుడిగా ఉన్నారు. నాకు తెలిసి నాకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయం మేరకు తనకి ఒక గ్రూప్ 1 కోచింగ్ సెంటర్ ఉండేది. తను మంచి ఇంటలెక్చువల్, ఉన్నత విద్యావంతులు, అదే అంటున్నా సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ ఉండేది. కోవిడ్ టైంలో ఆ కోచింగ్ సెంటర్ కూడా నిర్వహణ కష్టమైంది. తను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడటం జరిగింది నాకు తెలుసు. అంటే వ్యక్తిగతంగా ఉన్న పరిచయం మేరకు మా మధ్య జరిగిన సంభాషణలన్నీ నేను రివీల్ చేయాల్సిన నెస్టీ లేదు. తను చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మరి అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఒక ఉద్యమకారుడికి ఆల్ ఆఫ్ సడన్ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి 5 కోట్ల రూపాయల క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏ విధమైన సంకేతాన్ని మీరు పంపిస్తా ఉన్నారు? ఇవాళ ఒక పార్టీ 5 కోట్ల రూపాయలు తీసుకొని టికెట్ ఇచ్చింది అని చెప్పని ఇవాళ పార్టీ ప్రతిష్టని మీరు మంట కలుపుతా ఉన్నారుగా. ఇక్కడ నాకు అర్థమవుతున్నది ఒకటే, సహజంగా ఏమవుతుందంటే పార్టీ సిద్ధాంతంతో మమేకం అయ్యుండి పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ పార్టీతో ఉన్న వ్యక్తుల పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి. ఆ ఎన్నికలలో ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం మేరకు కూడా తను గతంలో అంటే 2019 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు జరిగి రాజధానికి వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకోవడానికి ముందు 2019 ఎన్నికలకు ముందు తనకు వైసీపీతో అనుబంధం ఉండేదని విన్నా నేను. మరి తర్వాత క్రమంలో తెలుగుదేశం పార్టీ అని కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తను చాలా బలంగా గళం వినిపించాడు. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థి అయిన తెలుగుదేశం శ్రేణులకు చేరువవడం జరిగింది, తెలుగుదేశం పార్టీకి కూడా చేరువ కావడం జరిగింది, ఆ పార్టీలో జాయిన్ అయ్యి టికెట్ తీసుకోవడం జరిగింది. అంతే తప్ప ఎన్నికలకి తనకి టికెట్ ఖరారు చేయడానికి కొద్ది రోజుల ముందు తను పార్టీలో జాయిన్ అవడం జరిగింది తప్ప పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం లేదు, పార్టీతో అనుబంధము లేదు. కాబట్టి వాళ్ళ నేను అనే వ్యక్తిగత తామసాలకు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీకి, ఆ పార్టీని కోరుకుంటున్న లక్షలాది మంది కార్యకర్తలకి, ఆ పార్టీకి ఓటేసిన కోట్లాది మంది ఓటర్ల మనోభావాల గురించి ఇక్కడ పరిగణలోకి తీసుకోవటల్లా. అదే సందర్భంలో కేశినేని చిన్ని గారు కూడా బాధ్యతాయుతమైన లోక్సభ సభ్యుడిగా ఇవాళ వారి సోదరుడు కేశినేని నాని గారు, నాని గారికి చిన్ని గారికి మధ్య వ్యక్తిగతంగా ఏ వైరుధ్యాలు ఉన్నాయనేది అది వారి వ్యక్తిగతం, మనకెవరికి సంబంధించిన అంశం కాదు. కానీ 2 దఫాలు తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ లోక్సభ సభ్యుడిగా నాని గారు పనిచేసి ఆయన పార్టీతో విభేదించి ఆయన పార్టీ నుంచి దూరం జరిగి ఈ క్రమంలో చిన్ని గారికి అభ్యర్థిత్వం ఖరారు చేయడం జరిగింది. విజయవాడ ప్రజలు కూడా ఆశీర్వదించారు. అదే సందర్భంలో ఇవాళ లోక్సభ సభ్యుడిగా తన పనితీరులో వంగబెట్టడానికి ఏం లేదు. కానీ అదే సందర్భంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఒక పక్క మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, మంత్రి నారాయణ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు లాంటి మంత్రులందరూ కూడా వివిధ దేశాల్లో పర్యటిస్తా ఉన్నారు. వచ్చే నెల జరగబోతున్న సిఏఏ కన్వెన్షన్ మీద చాలా మేజర్ గా ఫోకస్ చేస్తా ఉన్నారు. రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించడానికి ఒక వేదికగా దాన్ని మలచాలి అనుకుంటున్నారు. గ్రామీణ నేపథ్యం ఉండి రాజధాని కూడా లేని స్థితిలో లోటు బడ్జెట్ తో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే పెట్టుబడులకు ఒక అల్టిమేట్ డెస్టినీగా మార్చాలి అనే ఒక లక్ష్యంతో 2029 నాటికి తాము వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన చేయాలి అనే ఒక లక్ష్యంతో ఇవాళ లక్షలాది కోట్ల పెట్టుబడులను సాధించే లక్ష్యంతో ప్రభుత్వము పాలకులు పనిచేస్తా ఉన్నప్పుడు ఈ విధమైన వారికి వారు సమన్వయం చేసుకోవాల్సిన అంశాలని బహిర్గతం చేసుకుంటా క్లోజ్డ్ రూమ్ లో 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన చర్చించుకోవాల్సిన అంశాలని మీడియా ముఖంగా విమర్శించుకుంటా ఒకరి మీద ఒకరు వ్యక్తిత్వానికి పాల్పడుకుంటా నిజంగానే కేశినేని చిన్ని గారు తప్పు చేస్తుంటే బీయింగ్ ఎమ్మెల్యే మీరు చిన్ని గారి మీద అధికారికంగా ఆ కన్సర్న్ వ్యవస్థలకు ఫిర్యాదు చేయండి. బాధ్యత కలిగిన పౌరుడిగా ఆ చర్యలకు మీరు ప్రయత్నించండి. పార్టీ మీద గౌరవం ఉంటే అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికో లేదు మిగిలిన డిపార్ట్మెంటల్ దృష్టికో తీసుకెళ్ళండి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే. అలాగే చిన్ని గారు కూడా శాసనసభ్యుడిగా కొలికిపూడి శ్రీనివాస్ గారు తప్పు చేస్తున్నారు అని అంటే మొట్టమొదట మీ పార్లమెంటు పరిధిలో ఒక తప్పు జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని 4 గోడల మధ్య పరిష్కరించే ప్రయత్నం చేయండి. అంటే ఈ విధమైన చర్యల ద్వారా ఈ విధమైన వివాదాస్పద యాక్టివిటీస్ ద్వారా 100% పాళ్ళు పార్టీని ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టేస్తా ఉన్నారు. అంటే ఒక పక్క రాజకీయ ప్రత్యర్థులు జరుగుతున్న మంచి కన్నా
జరగని చెడుని ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా. అటు అలా ప్రచారం చేసే వాళ్ళకి మరిన్ని అస్త్రాలు మీరు ఇవ్వటం ఏంటి? అదే 100కి 100 ఇవాళ ఈ విధమైన చర్యల ద్వారా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు తపన పడుతూ చంద్రబాబు నాయుడు గారైనా నారా లోకేష్ గారైనా వారు విదేశాల్లో పర్యటిస్తున్న సందర్భంలో రాష్ట్రంలో ఈ విధమైన వివాదాస్పద వ్యవహార శైలితోటి ఈ విధమైన వివాదానికి బీజం వేయటం అనేది ఖచ్చితంగా ప్రత్యర్థులు చేస్తున్న విష ప్రచారానికి అగ్నికి అజ్యం పోసినట్టు. తోడ్పాటు అందించినట్టు. ఒక పక్క ప్రభుత్వ పరంగా జరుగుతున్న మంచి ప్రచారం జరగటం లేదు అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 135 మంది తెలుగుదేశం శాసనసభ్యులు కానీ 164 మంది ఎన్డీఏ కూటమి శాసనసభ్యులు కానీ ప్రభుత్వ విజయాలని ప్రాపర్గా ప్రజలకి రీచ్ అయ్యే విధంగా కన్వే చేయలేకపోతున్నారు అన్న అభిప్రాయం బలపడుతున్న సందర్భంలో ఈ విజయాలని ప్రజలకు చేరువ చేసే లోపుగా ఈ విధమైన అపప్రదతో కూడుకున్న చర్చలను ప్రజలకు చేరువ చేయడం అనేది రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా చూసినా, ప్రభుత్వ ప్రతిష్ట దృష్ట్యా చూసినా కూడా, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ ప్రతిష్ట ఎంతకాలం కాపాడబడితే, ప్రభుత్వం ఎంత సమర్థంగా పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తు అంత సమర్థంగా కాపాడబడుతుంది అనే ఒక నమ్మకంతో ప్రజలు 175 మంది ఉన్న సభలో 164 మందికి అధికారం కట్టబెట్టారు. ఇటువంటప్పుడు లక్షలాది మందికి ప్రాతినిధ్యం వహించే బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ, ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలని ఇవాళ 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన వ్యవహారాలని వీధికి ఎక్కించి ఇంటి గుట్టు వీధిన పడేస్తూ ఉన్నారు. గుట్టు కూడా కాదు, ఒకవేళ తప్పు జరిగితే దాన్ని తగిన రీతిలో పరిష్కారం చేయాలి, ఆ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కానీ ఈ వ్యక్తిగత తామసాలతో ఈ విధమైన వ్యవహార శైలి కనపరచడం అనేది 100కి 100 ఆక్షేపణీయం. సీఎం గారు వచ్చాక ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం? నేను అనుకోవటం ఖచ్చితంగా ఇద్దరి మీద సస్పెన్షన్ పట్టడానికి ఆస్కారం ఉందని చెప్పి అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్.